పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణంపై క్రైస్తవ సంఘాలు పాస్టర్లు సంయమనం పాటించాలని పాస్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ సూచించారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రవీణ్ ప్రగడాల మృతిపై ప్రభుత్వం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దని అభ్యర్థించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబర్ట్ సునీల్ మాట్లాడుతూ పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ మృతిపై అనేక మంది పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు యూట్యూబ్ ఛానల్స్ లో ప్రజలకు తప్పు సమాచారం ఇస్తున్నారన్నారు. ప్రవీణ్ ప్రగడాల మృతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ సంఘాలు పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశం ఉందన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు సంయమనం పాటించాలన్నారు. పూర్తి ఆధారాలు లేకుండా ప్రవీణ్ ప్రగడాల మృతిపై విశ్లేషణ చేయవద్దన్నారు. క్రైస్తవ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పూర్తి ఆధారాలతో హోమ్ మినిస్టర్ని కలిసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. మీటింగ్కి ఆహ్వానించిన వెంటనే మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేను గోవాడ రాబర్ట్ సునీల్, ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే అనేక సందర్భాల్లో పాస్టర్స్ జేఏసీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. అనేక సమస్యల్లో మేము క్రైస్తవుల పట్ల నిలబడి పోరాడిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో క్రైస్తవులకి ప్రతి క్రైస్తవుడు మాట్లాడేది కానీ, ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏంటంటే క్రైస్తవులకి ఈ రాష్ట్రంలో భద్రత ఉందా లేదా, క్రైస్తవుల పట్ల మనకేమన్నా రక్షణ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఛానల్స్లో మాట్లాడుతున్నారు. దాని నిమిత్తమై కేవలం పాస్టర్స్ గురించి, క్రైస్తవ నాయకుల గురించి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం ఒక 15 రోజుల క్రితం చూసినట్లయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి ఒక యాక్సిడెంట్ని, మరి అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంతవరకు నిర్ధారించలేదు. దీని మీద రాష్ట్రం అంతా అనేకమైన అపోహలు, అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.